ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను. యేసు ప్రభువు ప్రార్థనలో ఏకాంతమైన స్థలంలో కొండ ఎక్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నట్లు చూస్తున్నాం. అప్పుడు ఆయన రూపాంతర అనుభవం పొందుకున్నాడు. ప్రార్థన చేయటానికి నిజమైన ఒక అర్థము రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలి. దేవునితో సమయం గడపాలి. ఆయన దగ్గర మన యొక్క అనుభవము లేదా ఆయనతో హృదయముతో మాట్లాడినంత లోతుగా మాట్లాడాలి. అది ప్రార్థన. అప్పుడు రూపాంతరం చెందినటువంటి అనుభవం యేసు ప్రభు అనుభవించినట్లు చూస్తున్నాం. దానికి సాక్ష్యము పేతురు, యాకోబు, యోహానులు కూడా చెప్తున్నాను. యేసు ప్రభు నేనే రూపాంతరం పొందాను అని చెప్పిన దానికన్నా సాక్షులు కూడా చూస్తున్నాం. ఇటువంటి అనుభవం, రూపాంతర పొందిన అనుభవము ప్రార్థనలో మనకు ఉన్నదా? యేసు ప్రభు అలా రూపాంతర అనుభవం పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని కాంతి వలె ప్రకాశించింది, వస్త్రము కూడా కాంతి వలె ప్రకాశించినట్లుగా చూస్తున్నాం. ఇటువంటి అనుభవం మనం కూడా పొందుకుంటాము అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇలాగ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క స్వరము, దేవుని యొక్క స్వరము కూడా విన్నట్లుగా చూస్తున్నాం. మనం మాట్లాడినప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడతాడు అని వాక్యం తెలియపరచబడుతుంది. ఆయన తిరిగి మాట్లాడేంత వరకు మనం ప్రార్థన చేస్తున్నామా, వేచి ఉంటున్నామా, లేదా మనం చెప్పాల్సిన గోడంతా చెప్పేసేసుకొని ప్రార్థన ముగిచేస్తున్నాము? ఆయన తిరిగి మాట్లాడేంత వరకు ప్రార్థించి ధ్యానించాలని ఈ వాక్యం తెలియపరుస్తుంది. ఇటువంటి రూపాంతర అనుభవం పొందినప్పుడు శిష్యులు భయపడ్డారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి స్వయాన వారిని ఆదరించారు, వారి దగ్గరకు వచ్చాడు. మరియు కూడా వారిని ముట్టి, ప్రత్యేకించి వారితోనే ఉన్నానని చెప్పడానికి, వారిని ముట్టి అన్ని వేళల్లో నేను మీతోనే ఉన్నాను అని చెప్పిన దేవుడు భయపడకండి అని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు వారు చూచారు, మరి ప్రవక్తలు వచ్చారు, ఏలియా ప్రవక్త వచ్చాడు, మోషే కూడా వారితో మాట్లాడుతున్నట్టుగా. యేసు ప్రభు మరి స్వయాన ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల గ్రంథములు సమ్మిళితమే యేసు ప్రభు అని రుజువుపరుచుకున్నాడు. ప్రార్థించి ధ్యానించి రూపాంతర అనుభవంలోనికి మనం అందరం పొందుకుందాం కాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన యేసయ్య, రూపాంతర అనుభవమును తను ఎంతో గొప్ప అనుభవమును మాకు నేర్పించినందుకు వందనాలు. అటువంటి స్వయంగా మేము కూడా దాన్ని ప్రార్థించి ధ్యానించి నీతో మాట్లాడి, నువ్వు మాట్లాడేంత వరకు తిరిగి వేచి ఉండి, మరియు మా వస్త్రములు, ముఖములు కూడా ప్రకాశించేంత విధంగా మమ్మల్ని రూపాంతరం చెందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.